హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పుడు పద్మ అవార్డుల గురించి చెప్పుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? పద్మవిభూషణ్ రెండవ అత్యున్నత భారత పురస్కారం. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. దీని క్రింద ప్రదానం చేసే మెడల్ 4.40 సెంటీమీటర్ల వ్యాసంతో గుండ్రని ఆకృతిని 0.60 మిల్లీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. దీనిపై ఒకవైపు తామర పుష్పం, దానిపైన పద్మ అనే పదం కింద విభూషణ్ అనే పదం హిందీలో ఉంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం ఉంటుంది. పద్మభూషణ్ మూడవ అత్యున్నత భారత పురస్కారం. ఏ రంగంలోనైనా విశేష కృషి చేసిన వారికి ఈ బహుమతిని అందజేస్తారు. పద్మవిభూషణ్ పథకం ఆకృతిలోనే ఈ పథకం ఉంటుంది. పథకానికి ఒకవైపు తామర పుష్పం ఉండి పైన పద్మ కింద భూషణ్ అనే పదాలుంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం ఉంటుంది. ఈ పథకం కాంస్యంతో తయారై స్టాండర్డ్ బంగారంతో మెరుగుపెడతారు. పద్మశ్రీ నాలుగవ అత్యున్నత భారత పురస్కారం. పద్మశ్రీ కింద ప్రదానం చేసే పథకం కాంస్యంతో తయారవుతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో మెరుగుపెడతారు. ఈ పథకానికి ఒకవైపు తామర పుష్పం, దానిపైన పద్మ కింద శ్రీ పదాలుంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? పద్మశ్రీ అవార్డులు మనం ఇప్పుడు చెప్పుకున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో మీ దాకా వస్తాయి, మరి కొంతమంది చేరుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అయిన బిట్స్ నేను కొన్ని చెప్తానండి.